ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా డిఎస్సి అవకతవకలకు సంబంధించి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు. సో అసలు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, డిఎస్సిలో పై ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సి వచ్చింది, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాలకృష్ణ గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఎలా చూడాలి డిఎస్సికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, ఈ ఉద్యమాలు ఎలా జరిగినాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రజల నుంచి స్పందన ఎలా లభిస్తుంది? ఇది ఏంటంటే గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టడం అనేది జరిగింది. ఈ డిఎస్సిలో ఏం జరిగింది, 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సార్. ఈ నోటిఫికేషన్ కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని వేల పోస్టులు రిలీజ్ చేశారు సార్? 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. ఈ 16,000 పోస్టుల్లో అంతా అవినీతి, అక్రమాలు, స్కాములు జరగటం అనేది క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్కాములు అంటున్నామంటే దీనికి సందర్భించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వితౌట్ ఎగ్జాము జాబ్స్ ఇవ్వటం అనేది జరిగిన కారణాన దీంట్లో డిఎస్సిలో 6 దశల్లో 5 విభాగాలు ఇన్వాల్వ్ అయినాయి సార్. ఈ 5 విభాగాల్లో టీసీఏ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. తర్వాత వచ్చేసి ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చింగ్ ట్రైనింగ్ సార్, అదొకటి. తర్వాత వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ ఐటీ సెల్. మూడోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ సిస్టమ్. తర్వాత వచ్చేసి డిఈఓ. ఈ ఇన్వాల్వ్ అయితే ఎస్సీఆర్టీ ఏం చేసింది, క్వశ్చన్ పేపర్ను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసింది. అది తీసుకుంది ఎవరు? టీసీఎస్ తీసుకున్న తర్వాత ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ సిస్టమ్ చూసిన తర్వాత డిఓకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే దాంట్లో డిస్ప్లే చేయాలి, మార్కులు ఎంత వచ్చినాయి, ఇంత అనేది జరగాలి. ఇదంతా ప్రక్రియ జరిగిందా? అసలు ఎస్సీఆర్టీలో డైరెక్టర్గా వ్యవహరించింది ఎవరు? కృష్ణారెడ్డి గారు. మరి దానికి డిఎస్సిగా డైరెక్టర్గా వ్యవహరించింది ఎవరు? కృష్ణారెడ్డి గారు వ్యవహరించారు కదా. అసలు ఎస్సీఆర్టీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగి అప్లోడ్ చేశాడా లేదా? మాకు ఫస్ట్ కావాలి. చేశారా లేదా? మరి మొదటి ర్యాంక్ వచ్చింది కదా నవీన్ అనే వ్యక్తికి. కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సోషల్ స్టడీస్లో. ఇతను ఎవరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగే కదా. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఒక కంప్యూటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్. పేపర్లే అప్లోడ్ చేసింది అతనే, పేపర్ లీక్ అయింది అతనే, కానీ మళ్ళీ డిఎస్సి రాసింది అతనే. కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అతనికే, నవీన్ అనే వ్యక్తికి. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి? మా మొదటి ప్రశ్న. దీంట్లో ఏ అవినీతి జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారిని మేము ఒకటే అడుగుతున్నాం. ఎస్సీఆర్టీలో ఉద్యోగస్తుడికి మీరు ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఆ ఉద్యోగానికి సంబంధించిన అతను హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? మీరు ఎందుకు డేటాని డిలీట్ చేశారు? డేటాను ఉంచారా? డేటాను డిలీట్ చేశారు. అసలు పూర్తిగా నవీన్ అనే వ్యక్తికి ప్రొఫైల్ మొత్తం డిలీట్ చేశారు. ఎందుకు చేశారు? కారణం ఏంటంటే దాంట్లో జరిగిన అవినీతి, అక్రమం, స్కాము, పేపర్ లీకేజ్ మనం చూసాం. కేంద్రంలో ఏం జరిగింది? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంజీవతో ఏం చేశారో తెలుసు కదా. సిజేపీ యువత ఏం చేశారు? నీట్ పేపర్ లీక్ అయితే ఈరోజు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీకేజ్ అయింది కదా, మరి ఏం జరగాలి? నారా లోకేష్ అన్న గారు రాజీనామా చేయాలి కదా, విద్యాశాఖ మంత్రి వర్యులు. లేని ఎడల మీరు ఎందుకు సిపిఐకి ఇవ్వట్లేదు, సిబిఐకి? మా మొదటి ప్రశ్న అదే. దాంట్లో భాగంగా ఒకటి సార్,
దీంట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన స్పోర్ట్స్ కోటా ఉంది సార్. స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ 74 కింద అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంది సార్. ఇలా జీవో నెంబర్ 72 కింద. ఈ జీవో నెంబర్ 72 కాకుండా వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకు ముందల రోజు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబరే 447. అంటే వితౌట్ ఎగ్జామ్ కానీ జాబ్ ఇవ్వచ్చు. వాళ్ళకి జాబ్ ఇచ్చేశారు. మనం హారిజెంటల్గా అప్పుడు జీవో నెంబర్ 72లో 2% ఉంటే వీళ్ళు జీవో నెంబర్ 447 తీసుకొచ్చి 3%కి చేశారు స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద. మరి ఎంత దగ్గర సార్? వితౌట్ ఎగ్జామ్ మీరు ఎలా జాబ్ ఇచ్చారు? భారతదేశంలో ఎక్కడైనా చూసారా? వితౌట్ ఎగ్జామ్ కనీసం ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది సార్. కన్ఫామ్గా ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అది లేకుండా మీరు జాబ్ ఎలా ఇచ్చారు మా ప్రశ్న. దాంట్లో 3%లో మీరు ఇచ్చిన 16,000 ఉద్యోగాల్లో దాంట్లో అప్రాక్సిమేట్గా 430 420 ఉంటాయి సార్. దాంట్లో 300 ఇచ్చేశారు. మళ్ళీ 300 ఇచ్చేసిన అభ్యంతరాలు వస్తున్నాయి, ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నారు, మరి మనం చేసిన అవినీతిని, అక్రమాలను, స్కాములు బయటపడతాయి అనేసి మళ్ళీ తెర మీదకు కొత్త జీవో తీసుకొచ్చారు. దాన్ని జీవో నెంబర్ 56లో ఆ 300 పోస్టులు 320 అయిపోయినాయి కదా. మళ్ళీ ఇంకొక 100 పోస్టు ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టాలని కొత్త నిబంధన తీసుకొచ్చారు. అంటే ఈ విధంగా డిఎస్సిలో క్రమం చేశారు సార్. అంటే కష్టపడి చదువుకున్న వ్యక్తి ఒక దుర్గయ్య అనే వ్యక్తి సార్, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే డిఎస్సికి సంబంధించిన పోటీదారులు వస్తే ఆ రోజు మీ అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఛానల్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విధంగా ఆవేదన పొందుతున్నారు, ఏ విధంగా. అదేవిధంగా ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి, స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి, దుర్గయ్యకి 1:1 కింద పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం రాలే. గోల్డ్ మెడలిస్ట్ లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, అర్హత వచ్చింది. ఏంటి సార్ అది న్యాయం? దీన్ని అవినీతి అనరా? అక్రమం అనరా? స్కామ్ అనరా? అసలు మీరు ఇంతవరకు ప్రభుత్వం, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షకి ప్రకటించారు. అదేవిధంగా ప్రతి 175 నియోజకవర్గాల్లో అదేవిధంగా ర్యాలీ చేయటం కూడా జరిగింది సార్. ఈ ర్యాలీలో ఈ స్కాములు ఇవన్నీ బయటపడతాయి కదా. కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వటం, అడ్డుకోవటం, దాడులు చేయటం, వాళ్ళకి క్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇవన్నీ క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే, జరుగుతున్నాయి. కానీ మనం సార్ నిరాహార దీక్ష చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఏంటి మీ సమస్య అని వచ్చిన దాఖలాలు 175 నియోజకవర్గాల్లో ఉన్నాయా సార్? లేవు సార్. ఇప్పుడు మనం నిరాహార దీక్ష చేస్తాం సార్, దేనికోసం చేస్తాం?